వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి జాతీయ అవార్డు అనేది చిరకాల కళ. పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ 2023లో జాతీయ అవార్డు అందుకున్నాడు. రాబోయే రోజుల్లో జాతీయ అవార్డులు ఎవరిని వరిస్తాయోననే ఆసక్తి ఉంది. ఈ క్రమంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గేమ్ చేంజర్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో కలిసి చూసిన ఆయన రామ్ చరణ్ నటన జాతీయ అవార్డుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. సుక్కు కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. సుకుమార్ ఏమన్నాడో తెలుసుకుపోయే ముందు మీలో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది షో. రంగస్థలంలో రామ్ చరణ్ ఏ స్థాయిలో నట విశ్వరూపం చూపించాడో మనందరికీ తెలిసిందే. చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకున్నట్లు సుకుమార్ అన్నారు. దురదృష్టవశాత్తు అవార్డు రాకపోయినా త్వరలో తన కోరిక తీరబోతుందని చెప్పారు. 2025 సంక్రాంతి కానుకగా థియేటర్లలో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ లో చరణ్ నటనకు తాను ఫిదా అయినట్లు సుక్కు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్లైమాక్స్ సీన్ లో చరణ్ నటన చూశాక తప్పకుండా జాతీయ అవార్డు వరిస్తుందని ధీమాగా చెప్పారు. నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం 1-2 ఏళ్ళు ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళతో పెద్దగా కనెక్ట్ అయి ఉండను. కానీ రంగస్థలం పూర్తయిన తర్వాత కూడా అనుబంధం కొనసాగిన ఒకే ఒక్క హీరో చరణ్. చరణ్ నా బ్రదర్ లాంటోడు. చాలా విషయాలపై మేము డిస్కస్ చేస్తాం. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి గేమ్ చేంజర్స్ చూశానని సుకుమార్ అన్నారు. మరి సినిమాపై సుకుమార్ రివ్యూ కోసమేగా మీరు ఎదురు చూస్తున్నది? సుకు గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ గా ఉందని క్లియర్ కట్ గా చెప్పేశారు. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మనసులో ఉండిపోతుందని, డైరెక్టర్ శంకర్ సినిమాలో జెంటిల్మెన్ భారతీయుడు చూసి తాను ఎంత ఎంజాయ్ చేశానో అంతలా గేమ్ చేంజర్ ని కూడా ఎంజాయ్ చేశానని సుక్కు చెప్పుకొచ్చారు. రంగస్థలం మూవీకి చరణ్ కు జాతీయ అవార్డు వస్తుందని అందరం అనుకున్నాం. ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చాలా బాగా చేశాడు. ఈ నటనకు ఈసారి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా అంటూ గేమ్ చేంజర్ కి సుకుమార్ మార్క్ రివ్యూ అయితే ఇచ్చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై సుకుమార్ అంచనాలను పెంచేశాడు. అతి త్వరలో గేమ్ చేంజర్ ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాబోతున్నాయి. మరి మీలో ఎంతమంది గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై.